హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో అలాగే గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి అలర్ట్. ఎందుకు అలర్ట్ అంటూ ఉన్నానంటే, రీసెంట్గా నాకు ఒక స్కామ్ గురించి తెలిసిందనమాట. చాలామంది ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేస్తున్నారు కదా తెలంగాణలో. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారిని కొంతమంది టార్గెట్గా చేసుకొని వారిని మోసం చేస్తూ ఉన్నారండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉందరో అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు స్కామ్ ఎలా జరుగుతుంది అంటే, కొంతమంది మీకు ఇందిరమ్మ ఇంట్లో లిస్టు మా దగ్గర ఉంది, ఆ లిస్టు మీకు కావాలని చెప్పేసి మెయిల్స్ పెడుతూ ఉన్నారండి. మీకు ఇలా ఏదైనా స్కామ్ కానీ స్పామ్ కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చినట్లయితే దాన్ని వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే చాలామంది తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. వారి అవసరాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది స్కామ్స్ చేస్తూ ఉన్నారండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని ముఖ్యంగా L2 లిస్ట్లో ఉంటారో అటువంటి వారిని కొంతమంది టార్గెట్గా పెట్టుకొని వారిని మోసం చేస్తూ ఉన్నారండి. రీసెంట్గా నిన్న నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట. ఆ మెయిల్లో ఏముందంటే, మీకు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు ఇస్తాము, మాకు కొంత అమౌంట్ పంపించడం అని చెప్పేసి వాళ్ళు పెట్టారనమాట. ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్ మనకు ఓపెన్గా ఉంటుంది కాబట్టి, ఓపెన్గా అంటే ఎవరన్నా సరే ఒక వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క రేషన్ కార్డు నెంబర్ కానివ్వండి, అందులో కనుక మనం సెర్చింగ్ చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలా కొంతమంది యొక్క రేషన్ కార్డులు, ఆధార్ కార్డు నెంబర్లు సంపాదించి అక్కడ సెర్చింగ్ చేసేసి వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్లు అవి కూడా కాపీ చేసేసి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారు ఉందరో అటువంటి వారికి పంపిస్తూ ఉన్నారనమాట. ఇలా మా దగ్గర లిస్టు ఉంది, పలానా వాడుకు ఇందిరమ్మ ఇళ్ళు కూడా వచ్చాయి, కావాలంటే చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు పంపిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి మోసాలకు మీరు బలవకండి. తప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L2 లిస్టు ఉండి ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, ఇందిరమ్మ ఇళ్ళ కోసం నెట్లో సెర్చింగ్ చేస్తూ ఉంటారో అటువంటి వారిని కొంతమంది టార్గెట్గా పెట్టుకొని మోసం చేస్తూ ఉన్నారండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మెయిల్స్ కానీ మెసేజ్ కానీ మీకు వచ్చినట్లయితే తప్పకుండా వెంటనే వాటిని డిలీట్ చేసేసేయండి. ఇలాంటి స్కామ్ అసలు ఎందుకు జరుగుతూ ఉందంటే డబ్బుల కోసం అండి. చాలామంది డబ్బుల కోసం ఇలాంటి స్కామ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కొంతమంది మోసగాళ్ళు ముందు ఒక మెయిల్ పెడతారండి. ఆ మెయిల్లో ఏముంటుంది అంటే, మా దగ్గర ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు ఉంది, ఆ లిస్టు మీకు కావాలంటే మాకు కొంత అమౌంట్ పంపించండి అని చెప్పేసి అందులో ఉంటుందన్నమాట. ఇలాంటి మెయిల్స్ మీరు ఎప్పుడు కూడా ఓపెన్ చేయకండి. అలాంటి మెయిల్ కనుక మీకు వచ్చినట్లయితే వెంటనే దాన్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే అది కనుక మీరు డిలీట్ చేయకపోతే ఆ మెయిల్ పైన మీరు క్లిక్ చేయగానే అది మీ యొక్క మొబైల్లో ఉండే పేటిఎం లేదా ఫోన్పేలోకి డైరెక్ట్ అవుతుందన్నమాట. ఇలా మీరు ఆ మెయిల్ పైన క్లిక్ చేయగానే అది మీ యొక్క మొబైల్లో ఉండే పేటిఎం కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, ఇటువంటి యాప్స్లోకి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. రీడైరెక్ట్ అవ్వగానే ఒక్కొక్కసారి అమౌంట్ కూడా ఏమి అడగకుండానే మొత్తం మీ అకౌంట్లో ఎంతైతే డబ్బు ఉందో ఆ మొత్తం కూడా కట్ అయిపోతుందన్నమాట. తప్పకుండా కొంచెం యాక్టివ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎవరైతే ముఖ్యంగా L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారిని కొంతమంది టార్గెట్గా పెట్టుకున్నారండి. మీకు లిస్ట్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. లిస్టు మీకు కావాలని చెప్పేసి ఎవరైనా మెయిల్ కనుక చేసినట్టయితే, మాకు లిస్టు వద్దు, ప్రభుత్వం మాకు డబుల్ బెడ్ మీడు కేటాయిస్తుంది, అఫీషియల్గా లిస్టు మాకు వచ్చినప్పుడే మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు మీరు చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంతేకాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకుని L1, L2, L3 లిస్టు ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా.